ममता की मूरत माँ जग में तेरा साया, ममता की। తర్వాత అందరికీ తెలుసు కదా, ఈ నెల అంతా మమ్మ స్మృతి దినం యొక్క జైన్మాసం అంతా. కాబట్టి ఈ నెల అంతా మనందరం తపస్సు చేయాలి. ఈ తపస్సు కోసం మనం అందరం ఏం చేయాలి? 1 నుంచి 24 వరకు. దీన్ని సంస్కారాల శుద్ధీకరణ యోగ తపస్య బట్టి అనొచ్చు. 1వ తారీఖు నుండి, ఈ రోజు నుండి అంటే 21వ తారీఖు నుండి, ఈ రోజు నుండి 24వ తారీఖు వరకు ఈ బట్టి అందరూ చేసుకోవడం. ఈ రోజు నుంచి మీరు బట్టిలో కూర్చున్నాం అనుకోండి, మీ సంస్కారాన్ని శుద్ధంగా మార్చుకుంటున్నాము. యోగం యొక్క తపస్సుతో సంస్కారాన్ని శుద్ధి చేస్తున్నాము. దానికోసం ఈ బట్టీలో కూర్చున్నాం అనుకుని అందరూ బట్టీలో కూర్చోండి. దానికోసం దాది రాశారు, ప్రాణపెరువైన వ్యక్త బాగ్దాదాకి అతి అపురూపం వర్తమాన సమయం. పరిస్థితులను చూస్తూ మీ స్థితిని చలించకుండా స్థిరంగా ఏకరంగా తయారు చేసుకోవడం కోసం మాతాపిత సమానంగా సంపన్నంగా సంపూర్ణంగా మారే తీవ్ర పురుషార్థంలో తత్పరులైన అందరూ నిమిత్తమైన టీచర్లు అక్కయ్యలు కావచ్చు, సర్వ బ్రాహ్మణ కులభూషణులైన అన్నయ్యలు అక్కయ్యలందరి ప్రతి ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతుల్ని స్వీకరించండి. తర్వాత సమాచారం, మన మధురమైన మాతేశ్వరి మమ్మ యొక్క స్మృతి దినం ఈ జూన్ మనందరికీ విశేషంగా ఆమె సమానంగా తీవ్ర పురుషార్థం చేయడానికి ఈ నెలంతా మనకి ప్రేరణ ఇస్తుంది. కాబట్టి మనందరం కలిసి ఏకాంతవాసిలే ఇలా యోగము తపస్సు చెయ్యాలి. దానితో స్వయం యొక్క సంస్కారాల్ని శుద్ధీకరణ కావాలి. ఈ పాత సంస్కారాల్ని పరివర్తన కావాలి. దీనికోసం అందరూ యొక్క దీనికోసం ఆలోచన ఏంటంటే, అన్ని సేవా స్థానాల్లో విశేషంగా జూన్ 1 నుండి జూన్ 24 వరకు కూడా సంస్కారాల శుద్ధీకరణ యోగ తపస్సు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో కావచ్చు, సెంటర్లో కావచ్చు, గీతా పాఠశాల కావచ్చు, ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ సంస్కారణ శుద్ధీకరణ కోసం కొన్ని విషయాల్లో పచ్చం పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా కొన్ని విషయాల్లో పచ్చం పెట్టుకోవాలి. దానితో పాటు మాతేశ్వరి మమ్మ ఎలా పురుషార్థం చేసి తాను సంపన్నతని ప్రాప్తి చేసుకుందో, ఆమె పురుషార్థం యొక్క ముఖ్యమైన 24 దాకా ధారణలు రాశారు. అవి మీకు రోజుగా పాయింట్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి రోజుకి ఒక విషయం మీద, ఏ రోజు ఏ డేటో ఆ ఒక్క విషయం మీద అటెన్షన్ పెట్టుకుని మమ్మ బాబా సమానంగా ఈజీగా తయారైంది. కాబట్టి 24 రోజులు 24 పాయింట్లు, ప్రతిరోజు ఒక పాయింట్, ఏ డేట్కి ఆ పాయింట్ని మీరు గుర్తు పెట్టుకుని ఆ రోజు అదే పురుషార్థం చేసి మమ్మ బాబా సమానంగా తయారు కావాలి. ఇంకా సంస్కారాలు శుద్ధీకరణ కోసం మనం ముఖ్యంగా ఈ తపస్సులో మనం పెట్టుకోవాల్సిన శ్రద్ధ ఏమిటంటే, ఒకటి ఏంటంటే సంకల్పాలలో ఎలాగుండాలి అంటే దాన్ని ఒక బ్యాలెన్స్లో పెట్టుకోండి. అంటే ఈశ్వరీయ మర్యాద రేఖల దాటి మన సంకల్పాలు రాకూడదు. మన సంకల్పం ఈశ్వరీయ మర్యాదను దాటకూడదు. ఒక్క సంకల్పం కూడా మర్యాదకు విపరీతంగా ఒక్క సంకల్పం కూడా చేయకూడదు. ఇది రోజు మొత్తంలో గుర్తుపెట్టుకోండి. ఇంకా రెండోది ఇంకోటి ఏంటి, మన మాటలు. సంకల్పాలేమో ఈశ్వరీయ మర్యాదలకి విరుద్ధంగా ఒక్క సంకల్పం కూడా చేయకూడదు. ఇంకా రెండోది ఏంటంటే మాటలు. తక్కువ మాట్లాడండి, మెల్లిగా మాట్లాడండి, ఎంత అవసరమో అంతే మాట్లాడండి. ఎక్కువ మాటల్లోకి రాకండి. ఎక్కువ సమయం మనసు నోరు రెండింటిని మౌనం పెట్టండి. మనసుని కూడా మౌనం పెట్టండి, నోటికి కూడా ఎక్కువ టైం మౌనం ఉంచండి. పూర్తి మౌనం ఉండమని కాదు,
ఎక్కువ సమయం. అవసరమైతే మాట్లాడక తప్పదు కాబట్టి అవసరమైన దానికన్నా మించి ఎక్కువ మాట్లాడకండి. ఎంత చెప్పాలో అంతే చెప్పండి. తక్కువ కాస్త మెల్లిగా చెప్పండి. తక్కువ మాట్లాడండి, మెల్లిగా మాట్లాడండి, అవసరమైనంతే మాట్లాడండి. అంతకని ఎక్కువ మాటలు మాట్లాడకండి. ఇంకా మూడోది, ఒకటి సంకల్పాలు మర్యాదకి విరుద్ధంగా చేయకూడదు. మాటలు తక్కువ మాట్లాడాలి, మెల్లిగా మాట్లాడాలి, అవసరమైందే మాట్లాడాలి. తర్వాత మూడోది, భోజనం చేసేటప్పుడు, తయారు చేసేటప్పుడు, భోజనం తినేటప్పుడు కూడా యోగయుక్తంగా ఉండాలి. తయారు చేసేటప్పుడు యోగయుక్తంగా ఉండాలి, తినేటప్పుడు కూడా యోగయుక్తంగా. మొత్తం సమయం అంతా కూడా బాబా స్మృతిలోనే భోజనం చేయాలి. భోజనం చేసేటప్పుడు ఎలాంటి వేరే మాటలు ఏవి మాట్లాడకండి. బాతాకానీలు అప్పుడొద్దు. ఇంకా నాలుగోది, అమృత వేళ లేవగానే, అమృత వేళ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీ దినచర్య కోసం రోజుకి మీ దగ్గర చార్ట్ పంపుతున్నారు. ఆ చార్ట్ కూడా ఎలా రాయాలో చెప్తాను. ఆ చార్ట్ పంపుతున్నారా, ఆ చార్ట్ అనుసారం మిమ్మల్ని మీరు చెకింగ్ చేసుకుని స్వయాన్ని మీరే మార్కులు ఇచ్చుకోండి. మీరే చార్ట్ రాసుకోవాలి, మీకు మీరే మార్కులు ఇచ్చుకోండి. ప్రతి ఒక్కరూ లక్ష్యం పెట్టుకోండి. 24 గంటల్లో తక్కువలో తక్కువ రోజుకి 8 గంటలు యోగ తపస్సు చేయాలి. ఈ 24 రోజులు బాబా ఎలాగ 14 సంవత్సరాలు బట్టి చేయించారో యోగలో పిల్లల చేత, అలాగే ఈ 24 రోజులు ప్రతి ఒక్కరూ అనుకోండి, బాబా మమ్మల్ని బట్టీలో కూర్చోబెట్టాడు. ఒకటి 8 గంటలు యోగం యొక్క తపస్సు చేయండి. మధ్యలో జోన్ సబ్జనుగా భలే ఆన్లైన్ యోగ బట్టి కార్యక్రమాలు కూడా నడుస్తూ ఉంటే మంచిది అన్నారు. అంటే ఆన్లైన్లోనే యోగ బట్టీలు నడుస్తున్నాయి. మొన్న కూడా తెలుగు వాళ్ళు బట్టి చేశారు కదా, 3 రోజులు. అందరూ వినే ఉంటారు, మంచిగా చేశారు. అందరు క్లాసులు చేశారు, యోగం చేయించారు. అలాంటి బట్టీలు పంపుతున్నప్పుడు అవి మీరు వింటూ తపస్సు చేస్తూ ఉండండి. ఇంక 24 అంటే బాబా గదిలో ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు కూడా అఖండ బట్టి నడుస్తూ ఉండాలి. ఉదయం 9 నుండి సాయంకాలం 6 వరకు. దీంట్లో ప్రతి ఒక్కరు కంటిన్యూగా 1-2 గంటలు కూర్చోవచ్చు. మధ్య మధ్యలో లేవడం కూర్చోవడం కాదు. కూర్చుంటే గంట కూర్చుని ఉండాలి. గంట కూర్చోగలిగితే గంట, 2 గంటలు కూర్చోగలిగి, అంతేగా మధ్యలో ఓసారి లేచి కూర్చుని కాకుండా వచ్చేము అంటే 1-2 గంటలో కూర్చుండిపోవాలి. అలాగా. ఇంకా 24 రోజు అంటే 24వ తారీఖు అందరి బాబా అంటున్నారు, ప్రపంచం ఈ 24 రోజులు కూడా మీరు ప్రాపంచిక సమాచారాలు ఇవి అవి అక్కడవి ఇక్కడ ఏమవుతుంది ఇదేమవుతుంది ఈ వార్తలు ఏవి వినకండి, ఎవరికి చెప్పకండి. ఇంకా వెనకండి. ప్రపంచ వార్తలు ఎలా ఉంటాయో మనకు అర్థమైపోయింది. కాబట్టి ఈ ప్రాపంచిక వార్తల్లోకి వెళ్ళకండి, ఎవ్వరికి మీరు ఆ వార్తల్ని చెప్పకండి. ఈ అంతర్ముఖత యొక్క గుహలో ఉండండి. ఆత్మాభిమాని స్థితి యొక్క అభ్యాసం చేస్తూ ఉండండి. ఇంకా బయట విషయాలు వింటూ ఉంటేనే మన బుద్ధి బయటికి వెళ్ళిపోతుంది. బయట విషయాలు వినడం మానేయండి. మీరెవరికి బయట విషయాలు చెప్పొద్దు, బయట విషయాల్లో వినద్దు. ఇంకా మధుబన్ నుండి యోగా అభ్యాసం కోసం విశేషంగా ఒక పాయింట్ పత్రపుష్పంలో పంపుతూ ఉంటారు. దానిని మనన చింతన చేస్తూ దాని స్వరూపంగా మారండి. పత్రపుష్పంలో మీకు ఆ పాయింట్ కూడా వినిపిస్తాం. కాబట్టి ఇప్పటి వరకు కరోనా కారణంగా ఒకవేళ సేవా కేంద్రాలకు వచ్చి రావడానికి మీకు కష్టమైతే మీ స్థానాల్లోనే బాబా గదిలో యోగాభ్యాసం చేసుకోవచ్చు.
బాబా అన్ని బాబా స్థానాలు, అది సేవా కేంద్రాలే కావచ్చు, పవిత్రమైన ప్రవృత్తి వాళ్ళ ఇల్లే కావచ్చు, అన్ని స్థానాలు తపస్య కుండాలి, శాంతి కుండాలు తయారయ్యాయి. ఇలాంటి శుభభావన పెట్టుకుని కూడా మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడ కూడా చెయ్యొచ్చు. ఇది మనం ఈ నెల రోజులు కంపల్సరీ పురుషార్థం చెయ్యాలి. ఇంకా చార్ట్ ఎలా రాయాలి అంటే చూసారా, 8 పాయింట్లు ఇచ్చారు. అయితే చెకింగ్ ఎలా చేసుకోవాలి, ఆ మార్కులు ఎలా వేసుకోవాలి. ఒకటి ఏంటంటే అమృత వేళ మీ మగ్న స్థితి, అంటే ఆ బాబా స్మృతిలో ఆ లగ్నంలో మగ్నం అయిపోయేమా, ఆ మగ్నమైన స్థితి మీది పవర్ఫుల్గా ఉందనుకోండి, శక్తిశాలిగా 15 మార్కులు వేసుకోండి. ఒకవేళ మధ్యలో ఉంది, అంత పవర్ఫుల్ లేదు కానీ పర్వాలేదు మధ్యలో ఉంది అంటే 10 మార్కులు వేసుకోండి. ఒకవేళ అంత కాదు మామూలుగా ఉంది అనిపించింది అనుకోండి 5 మార్కులు వేసుకోండి. అలాగే మురళి వినేటప్పుడు మీ స్థితి ఎలా ఉండాలి, పవర్ఫుల్గా నషతో వింటూ ఉన్నట్లయితే, బస్ ఆ మురళి వింటూ ఆ మురళి యొక్క నషతో వింటూ ఉన్నట్లయితే 15 మార్కులు వేసుకోండి. అలా కాకుండా దాని మీద ఏకాగ్రతతో వింటున్నాము అంటే 10 మార్కులు వేసుకోండి. మామూలుగా రొటీన్లో మామూలుగా వింటున్నామంటే 5 మార్కులు వేసుకోండి. అలాగే కర్మయోగం, మరి తర్వాత పనులు చేసుకుంటారు కదా, చేసే కర్మ నిమిత్త భావంగా చేస్తున్నాను, నాది కాదు ఇది బాబాది, నిమిత్తంగా నేను దీన్ని చేస్తున్నాను. ఈ నిమిత్త భావం అనుకుంటూ చేస్తే ట్రస్టీగా నిమిత్తంగా దానికి అయ్యో ఇది ఏమైపోతుందా, ఎలా అయిపోతుందా, అది అయిపోతుందా, ఇదేమో గాబరపడతారే, దాన్ని నిమిత్త భావం అంటారు. బాబాది మనం దీన్ని పర్ఫెక్ట్గా చెయ్యాలి. ఇలా నిమిత్త భావంతో చేస్తే 10 మార్కులు. మామూలుగా ఎప్పుడు చేసుకున్నట్టు చేసుకుని వెళ్ళిపోతుంటే 5 మార్కులే. భలే యోగం చేస్తున్నాం, ఏదో బాబా స్మృతిలో ఉంటూ కొంచెం స్మృతి కొంచెం ఇటు అటు ఏదో మామూలుగా చేస్తున్నాం అంటే 5 మార్కులు వేసుకున్నాం. ఇంకా ట్రాఫిక్ కంట్రోల్ రోజు మొత్తంలో 5 సార్లు. అయితే ట్రాఫిక్ కంట్రోల్ చేసేటప్పుడు పూర్తి అటెన్షన్ పెట్టుకుని చేసుకుంటే 10 మార్కులు వేసుకోండి. మామూలుగా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తే 5 మార్కులు వేసుకోండి. ఇంకా సాయంకాలం 6:30 నుంచి 7:30 యోగం. ఆ యోగం గంట పవర్ఫుల్గా శక్తిశాలిగా ఉంటే 10 మార్కులు వేసుకోండి. మామూలుగా చేసుకుంటే వెళ్తే 5 మార్కులు వేసుకోండి. ఇంకా భోజనం చేసేటప్పుడు యోగయుక్తంగా ఉంటూ భోజనం చేస్తే 10 మార్కులు వేసుకోండి. ఇంకా అటెన్షన్ అయితే ఉంది, పర్వాలేదు, అటెన్షన్ పెట్టుకున్నాం, బాబాని తలుచుకున్నాం, తిన్నాం, అలా కొంచెం అటెన్షన్ పెట్టుకున్నాం కానీ అంత యోగయుక్త స్థితి లేదు, దానికి 7 మార్కులు వేసుకోండి. మామూలుగా బాబాని తలుచుకున్నాం, తినేసాం మామూలుగా, ఈ మామూలుగా ఉన్నదానికి 5. కొంచెం బాబాని గుర్తు చేసుకున్నాం, బాబాని గుర్తు చేసుకుని తినేసాం కానీ యోగయుక్త స్థితి లేదు, 5 మార్కులే. ఇంకా రాత్రి బాబాకి చార్ట్ రాసి ఇచ్చినట్లయితే 10. అటెన్షన్ పెట్టుకుని చెప్పారు అనుకోండి, శ్రద్ధ పెట్టుకుని బాబాకి మొత్తం చార్ట్ చెప్తే 7. ఒకవేళ ఏదో బద్ధకంతో చెప్పాలి కదా చార్టు, ఏదో ఒకటి గబగబ చెప్పేద్దామని కానిచ్చేద్దాం అనుకుంటే 5 మార్కులు. చెప్పేస్తారు కదా గబగబ బాబాకి చెప్పియాలి. ఇంకా టోటల్ యోగం 4 గంటలుంటే 20 మార్కులు వేసుకోండి. 2 నుండి 4 గంటలుంటే 10 మార్కులు వేసుకోండి. 2 గంటల కన్నా తక్కువ ఉంటే 5 మార్కులు వేసుకోండి. ఇలాగ మీరు మార్కులు పెట్టుకుంటూ ఏం చేయాలి, చార్ట్ తయారు చేసుకోవాలి. కాబట్టి ఇది మీరు చేయవలసింది. మహా వాక్యాలు ఏ రోజుకు ఆ రోజు మీకు వినిపిస్తుంది.